అంబేద్కర్ ఆశయాలను సాధించే దిశగా జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని దళిత సంఘాలు అంటున్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వాలు మాటలకే పరిమితమయ్యాయని, జగన్మోహన్ రెడ్డి దాన్ని చేసి చూపించిన నేతలు అని వెల్లడించారు. మరికొన్ని గంటల్లో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న వేళ ఏర్పాట్ల గురించి సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం మరికొన్ని గంటల్లో కూడా ఆవిష్కరించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా దళిత సంఘాలన్నీ కూడా ఈ స్మృతివనానికి చేరుకుంటాం. మనం ప్రజెంట్ చూసుకోవచ్చు, రాష్ట్ర నలుమూలల నుంచి కూడా దళిత సంఘాలకు సంబంధించిన నాయకులందరూ కూడా స్మృతివనానికి చేరుకుంటా ఉన్నారు. 125 అడుగుల తమ ఎవరైతే ఆరాధ్య దైవంగా కొలుస్తా ఉన్న అంబేద్కర్ ఎవరైతే ఉన్నారో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా చేరుకోవడం జరిగింది. వాళ్ళతో మాట్లాడడం అసలు ఎలా ఉన్నది ఏంటన్నా అసలు 125 అడుగుల విగ్రహం ఆవిష్కరణ ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈరోజు ఆ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించబోతా ఉన్నారు. ఎలా ఉంది అసలు, ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా ఇది మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా మరి ఒక దైవంగా భావించేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 206 అడుగుల విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడము మాకు ఒక పండగ రోజుగా ఉంది. కొండపైన అమ్మవారు, కొండ కింద అంబేద్కర్ గారు. ఈరోజు మా ప్రత్యక్ష దైవాన్ని మా కోసం ఈ భూమి మీద తిరిగి మా కోసం దళిత జాతుల విముక్తి కోసం పోరాడినటువంటి ఏకైక దేవుడు ఎవరంటే మాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి వారి యొక్క నిలువెత్తు స్వరూపాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం నిజంగా మా అందరికీ కూడా పండగ చాలా సంతోషకరంగా ఉంది. ఈ ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా జైభీములతో శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏ సంఘం నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? మాల మహానాడు నంద్యాల జిల్లా నుంచి వచ్చాము. 125 అడుగుల ఎత్తుగల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని విజయవాడ నడిబొడ్లో నిర్మించడానికి కారణం చాలా ఉంది. బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని 175 సంవత్సరాలకు గుర్తించి ప్రభుత్వాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కనుక మాకంతా సంతోషకరమే. ఎస్సీ ఎస్టీ బీసీలకి ఆయన రాజ్యాధికారం తేలేదు. ఉపకులాలు ఇంకా రెడ్డి సామాజిక వర్గం అయితేనేమి, బాపని సామాజిక వర్గం అయితేనేమి, అన్ని కులాలకు సంబంధించిన రాజ్యాధికారం తెచ్చి ఈ దేశానికి అప్పచెప్పినాడు. కనుక దాన్ని ఎలా కాపాడుకోవాలనో ఈ ప్రభుత్వాలకు చుట్లాగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చేయాలని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము. ఇలాంటి విగ్రహాలను ప్రతి గ్రామాన నిర్మించి రాజ్యాధికారం ఇంకా అభివృద్ధి చేయాలని ఈ ప్రభుత్వాలకు మేము డిమాండ్ చేస్తున్నాం. ఎన్నో ప్రభుత్వాలు వచ్చి అంటే ఈ విగ్రహం ఏర్పాటు చేయటం అని చెప్పి కొంతమంది ఆరోపిస్తున్న పరిస్థితుంది. నిజంగా అట్లాగే ఏర్పాటు చేసింది అనుకుంటున్నారా? అట్లని అనుకుంటే గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఏలింటాయి, కానీ వాళ్ళు ఎందుకు ఇలాంటి పనులు చేయలేదు? అది కాదు, సామాజిక వర్గానికి మేలు చేయాలనే ఉద్దేశంతో చేసినాడు అనుకో, కానీ ఆయనకి ఏచారు ఏం లేదు కదా, అది కాదు. కానీ ఇక్కడ పెట్టినందుకు ఏచారని ఎవరైనా అనుకోవచ్చు, అది కాదు. మెయిన్ పాయింట్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఎవరు అనే ఆలోచన కలిగించినాడు ఆయన. ఎవరికో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగనే కల్పించిండొచ్చు, అంతే తప్ప ఓటు బ్యాంక్ కోసం కాదు. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? అన్న, నా పేరు యాటో ఓబ్లేస్, నందికొట్టు నియోజకవర్గం. రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లోపల అంబేద్కర్ గారి యొక్క విగ్రహం స్టాచ్యూ పార్కులో ఆయన హిస్టరీ, అక్కడ ఉన్నటువంటి తను అంబేద్కర్ గారు పుట్టినప్పటి నుంచి ఎండింగ్ వరకు ఏ విధంగా జీవించాడు, ఎలా చదివాడని ఆ హిస్టరీని అక్కడ పెట్టాడంటే అసలు లోపలికి వెళ్ళి చూసినప్పుడు అంబేద్కర్ గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గుండెల్లో ఈ విధంగా ఉందా అనే నినాదాన్ని బయటికి కళ్ళకు చూపించే విధంగా ఈ స్టాచ్యూ ఎవరైతే విజిట్ చేస్తారో ప్రతి విద్యార్థి ఆయన హిస్టరీని చూసి ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే దిశగా ఈ స్టాచ్యూని అంత ఒక చరిత్రాత్మకంలో నిలబడేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినందుకు
మరి సార్కి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా సంబంధించి ఏదైతే దళితులకు సంబంధించి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి దళితుల ఆరాధ్య దైవం ఎవరైతే అంబేద్కర్ ఉన్నారో ఆయన ఆశయాలను సాధించే దిశగానే విగ్రహం ఏర్పాటు చేశారని చెప్పి ఇక్కడ ఉన్న దళితులందరూ కూడా చెబుతూ జరుగుతుంది. అలాగే కాకుండా మరికొన్ని సంఘాలు కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కెమెరామెన్ సాయితో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.